రైతుల విషయంలో ప్రతిపక్షాలు దుష్ప్రచారం ఆపాలన్నారు తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. గడిచిన 10 ఏళ్ల కాలంలో రైతులకు అన్యాయం చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిధుల కొరత ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేశామన్నారు. సన్నవడ్లు పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామన్నారు. ఇప్పటికీ 33 కోట్ల రూపాయల బోనస్ ఇచ్చామన్నారు. బోనస్ విషయంలో రైతులు ఎలాంటి అపోహలకు పోవద్దని ఆయన తెలిపారు. ఒక ప్రక్కన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు హరీష్ రావు గారు, ఇంకో ప్రక్కన కేటీఆర్ గారు వారి ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలం పాటు రైతులకు అన్యాయం చేసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా రైతులకు మేలు చేయకుండా మొసలి కన్నీరు కారుస్తూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాం, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మా యొక్క సంకల్పన మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన ప్రతి మాటను నిలుపుకునే ప్రయత్నంలో మా కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థను ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసి మా పైన ఆ లెగసీని వదిలిపెట్టిన నేపథ్యంలో కూడా నిధులను సమకూర్చే ప్రయత్నంతో ఒకటి రుణమాఫీ కానీ రైతుకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా మీరేం చింత పడనక్కర్లేదు, ముసలి కన్నీరు కార్చనక్కర్లేదు హరీష్ రావు గారు. మేము ఏదైతే మాట చెప్పామో 500 రూపాయలు బోనస్ విషయంలో ఖచ్చితంగా కూడా సన్న రకాలు పండించిన రైతు సోదరుడికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది.